అందరికీ నమస్కారం అండి. కాళ్ళ మీద కాలేసుకొని టీవీగా స్వామివారిని ధ్యానం చేస్తూ కూర్చునే అమ్మవారి ఆలయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. తమిళనాడులో ఎన్నో పురాతనమైన ఆలయాలు ఉన్నాయి. ఇలాంటి ఆలయాలలో త్యాగరాజస్వామి ఆలయం కూడా ఒకటి. ఈ ప్రసిద్ధ ఆలయము తమిళనాడులో కుంభకోణ సమీపంలో ఉంది. ఈ ఆలయాన్ని కమలాపురం అని కూడా పిలుస్తుంటారు. పురాణాలలో ఈ ఆలయంలో కొలువై ఉన్న వాల్మీకేశ్వరుడు, సోమస్కందమూర్తి, కమలాంబికల గురించి విశేషంగా చెప్పబడింది. పురాణ గాథల ప్రకారము ఒకసారి రాక్షసులకు ఇంద్రునికి మధ్య యుద్ధం సంభవిస్తుంది. ఆ సమయంలో ముచికిందుడు ఇంద్రునికి సహాయం చేస్తాడు. దానికి ప్రతిఫలంగా ఇంద్రుడు పూజించే సోమస్కందమూర్తి కావాలని కోరుకుంటాడు. సోమస్కందమూర్తిని ముందు విష్ణుమూర్తి కొంతకాలం పూజించి తర్వాత దానిని ఇంద్రుడికి ఇస్తాడు. అయితే ఆ విగ్రహాన్ని ముచికిందుడికి ఇవ్వటానికి ఇష్టపడని ఇంద్రుడు రాత్రికి రాత్రే విశ్వకర్మను పిలిపించి అచ్చంగా అలా ఉండే మరో 6 మూర్తులను తయారు చేస్తాడు. అయితే ముచికిందుడు శివుని అనుగ్రహంతో అసలు మూర్తిని గుర్తించటంతో ఇంద్రుడు సోమస్కందమూర్తిని ముచికిందునికి ఇవ్వక తప్పలేదు. తరువాత ముచికిందుడు సోమస్కందమూర్తిని తిరువారులో ప్రతిష్ఠించాడు. ఈ మూర్తిని వీధి విడంగర్ అని పిలుస్తూ ఉంటారు. పంచభూతాలలో పృథ్వీస్థానాన్ని పొందిన ఈ క్షేత్రంలో జన్మించిన వారికి మోక్షం లభిస్తుందని భక్తులు నమ్ముతుంటారు. శివభూత గణాలే ఈ ప్రాంతంలో జన్మిస్తారని ప్రజల యొక్క నమ్మకము. సుందరార్ తన తేవారంలో తిరువరూరులో జన్మించిన వారందరికీ నేను బానిసను అని స్థల ప్రాశస్తాన్ని తెలుపుతుంది. తిరువారులో ఉన్న ఆలయ ప్రధాన దేవతలను రెండుగా విభజించారు. ఒకటి వాల్మీకి నాదార్ రూపంలో పూజింపబడే శివుడు, మరొకటి త్యాగరాజ విగ్రహము. వాల్మీకినాథర్ మందిరము త్యాగరాజస్వామి మందిరం కంటే పెద్దదిగా ఉంటుంది. వాల్మీకినాథర్ ఆలయంలో ఒక పుట్ట ఉంటుంది. శ్రీ త్యాగరాజస్వామి వారి ఆలయము 9 రాజగోపురాలు, 13 మంటపాలు, 3 పెద్ద ప్రాకారాలు, 1000కి పైగా ఉపాలయాలతో ఎంతో విశాల ప్రాంగణంలో కొలువుదీరి ఉంటుంది. ఈ ఆలయంలో చండకేశ్వరునితో పాటు యముడు ఇక్కడ ఏదీ పని లేదని చెప్పటంతో ఆయన కూడా చండకేశ్వరుని స్థానంలో ఉంటాడు. ఈ ఆలయంలో అమ్మవారు కమలాంబిక అమ్మవారు కాలుపై కాలేసుకొని టీవీగా కూర్చొని ఉండటం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇలాంటి భంగిమలో అమ్మవారు మనకెక్కడా కనపడరు. ఈ స్థితిలో కూర్చొని అమ్మవారు శివుని ధ్యానిస్తూ ఉంటారు. కామంపై విజయం సాధించిన దానికి ఇది నిదర్శనమని భక్తులు నమ్ముతుంటారు. వాల్మీకినాథుడు అనే పేరుతో ఇక్కడ కొలువైన శివుడు ఒక పుట్టలో వెలిసిన స్వామి అని దేవతల ప్రార్థన అనుసరించి ప్రత్యక్షమైనందువలన ఈ స్వామివారికి ఎలాంటి అభిషేకాలు ఉండవు. అనంతీశ్వరుడు, అసలేశ్వరుడు, అడగేశ్వరుడు, వరుణేశ్వరుడు మొదలైన ఉపాలయాలను కూడా మనం దర్శించుకోవచ్చు. సామాన్యంగా శివాలయాలలో నంది పడుకొని ఉండటం మనం చూస్తుంటాము. అయితే ఇక్కడ నంది స్వామిపై ఇట్లా తన గౌరవాన్ని చూపుతూ నిలబడి ఉంటారు. ఇక్కడ మరకతలింగ అభిషేకము నేత్రానంద కలిగిస్తూ ఉంటుంది. ఈ ఆలయంలో కమలాలయం అనే కొలను ఉంది. ఇది చాలా సుందరమైనది. మహాలక్ష్మీదేవి విష్ణువుని వివాహం చేసుకోవాలని ఇక్కడ మూలస్థానేశ్వరిని ఉద్దేశించి తపస్సు చేస్తుంది. అందుకే ఈ కోనేరుని కమలాలయం అనే పేరుతో పిలుస్తుంటారు. ఈ కోనేరు ఆలయం అంత పెద్దదిగా ఉంటుంది. దేశంలో చాలా పెద్దదిగా ప్రసిద్ధి చెందిన కొలను. కొలను మధ్యలో నాదువరనాథుని ఆలయం కూడా ఉంటుంది. మొత్తం ఇక్కడున్న 64 తీర్థాలు ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రశస్తిని కలిగి ఉంటాయి. త్యాగరాజస్వామి వారి ఆలయంలో 2 రహస్య గదులలో గుప్త నిధులు ఉన్నట్లు శిలాఫలకాల వలన తెలుస్తుంది. అలాగే ఈ ఆలయంలో ఉన్న రథము ఆసియా ఖండంలోనే చాలా పెద్ద రథము. 2,17,00,000 వ్యయంతో ఈ రథాన్ని నిర్మించటం జరిగింది. ఈ రథాన్ని గురించి కూడా ఒక పురాణ కథ ఉంది. తిరువారూర్ ప్రాంతాన్ని అనునీతి చోళుడు అనే రాజు పరిపాలించే కాలంలో ఆయన కుమారుడు రథంలో వస్తున్నప్పుడు ఒక దూడ అతని రథానికి అడ్డుపడి మరణిస్తుంది. అప్పుడు రాజు ఎవరి ప్రాణమైనా ఒకటే అనే ఉద్దేశంతో రాజకుమారుని కూడా రథచక్రాల కింద చంపవలసిందిగా శిక్ష వేస్తాడు. రాజు యొక్క ధర్మనిరతికి ప్రీతి చెందిన యముడు తన స్వరూపంతో ప్రత్యక్షమై రాజును అనుగ్రహిస్తాడు. దీనికి గుర్తుగా ఇప్పటికీ రాతిరథం పైన ఈ కథ అంతా కళ్ళకు కట్టినట్లు చెక్కి ఉంటుంది. ఈ ఆలయంలో సాయంత్రం జరిగే ప్రదోష పూజ చాలా విశిష్టమైనది. సాక్షాత్తు దేవేంద్రుడే ఈ ఆలయానికి వచ్చి స్వామిని సేవిస్తూ ఉంటాడని భక్తులు నమ్ముతుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే
మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.